సో హాయ్ గైస్, రాజా సాబ్ 39 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటే చూద్దాం రిపోర్ట్ వరల్డ్ వైడ్గా. సో దానికన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా వేసుకోండి. సో రాజా సాబ్, సో ఈ సినిమా ఏ లెవెల్లో యాంటిసిపేటెడ్తో రిలీజ్ అయిందో తెలిసిందే. అంటే ప్రభాస్ అన్న మూవీ బాగుంటుంది, ఫస్ట్ టైం హర్రర్ సినిమా తీస్తున్నాడు. సో కలెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా సంక్రాంతి అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్గా ఈ సినిమా అయితే పెద్ద డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు. సో ఏరియా వైజ్ రిపోర్ట్ చూస్తే ముందుగా నైజాంలో వచ్చేసరికి ఈ సినిమా వచ్చేసరికి 30 కోట్ల షేర్ వసూలు చేయడం జరిగింది. అంటే ఇంకా 46 కోట్ల బిజినెస్కి ఇంకా 16 కోట్ల షేర్ అయితే రావాలి. సీరియల్ నుంచి వచ్చేసరికి 10 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయడం జరిగింది. ఇంకా 10 కోట్ల షేర్ అయితే ఇక్కడ నుంచి రావాలి, ఇంపాసిబుల్. అలా ఈస్ట్ కావచ్చు, నెల్లూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇక్కడ ఈ స్టేట్లో అంటే ఈ ఏరియాస్లో కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది. అలా మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ సినిమా వచ్చేసరికి గ్రాస్ 150 కోట్ల గ్రాస్ దాటింది. సో షేర్ చూసుకుంటే 80 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఇంకా కేరళ, తమిళనాడు, ఇంకా కర్ణాటక ఇక్కడ నుంచి ఒక 30 కోట్ల గ్రాస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నార్త్ నుంచి వచ్చేసరికి 20 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ నుంచి ఇంకొక 20 కోట్ల గ్రాస్. అలా మన రాజా సాబ్ సినిమా 39 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే గ్రాస్ వచ్చేసరికి 210 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. షేర్ చూసుకుంటే 125 కోట్ల షేర్. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 215 కోట్ల షేర్ టార్గెట్. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 80 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. సో అంతా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఈ సినిమాకి లేదు. ఓటీటీలో అయితే ఈ సినిమా అయితే అవైలబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మన రాజా సాబ్ 39 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఈ రిపోర్ట్ గురించి మీరేమనుకుంటున్నారంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ప్రభాస్ అన్న నెక్స్ట్ మూవీ అయిన కంబ్యాక్ ఇవ్వాలి అని మనం కోరుకుందాం, విష్ చేద్దాం. సో మీరు కూడా విష్ చేయండి ప్రభాస్ అన్నని. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ మూవీస్ ఫర్ పీబీ.